కృష్ణాంజనేయులు గారు మీరేమంటారు? లక్ష్మి గారు నమస్తే. నమస్తే ప్యానల్ అండి. మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. చిరంజీవి ఆయనకి ఒక 2 దశాబ్దాల కాలం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి హ్మ్. ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి అర్హతలు, అవకాశాలు ఆయనకి 1995 నుంచే ఉన్నాయండి. హ్మ్. అలాంటి ప్రయత్నం 2009లో చేశారు. ఆ సమయము సరైనటువంటి సమయం కాక ఆయన మరి ముఖ్యమంత్రి కాలేకపోయారు. మరి హ్మ్. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యేటువంటి పూర్తి అర్హతలు ఉన్నటువంటి నాయకుడిగా చిరంజీవి ఉంటారని చెప్పేసి హ్మ్. నేను ఆడియో అనుకుంటున్నాను. పొగడుతున్నాను. హ్మ్. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే బీజేపీ ఉత్తరప్రదేశ్ నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపించాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యాన్ని గనుక మనం ఒకసారి గమనిస్తే హ్మ్. ఇది ఆచరణలో సంప్రదింపులు జరిగినట్టుగా నాకున్నటువంటి సమాచారం ఉంది. హ్మ్. అది కూడా బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ కీలకమైనటువంటి నేతల్లో హ్మ్. రామ్ లాల్ ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ బాధ్యతలు చూసేవాళ్ళు. నా హ్మ్. పేరు సబ్జెక్ట్ కరెక్షన్ విల్సన్ గారు చెప్పొచ్చు. హ్మ్. ఆయన మొన్న అయోధ్యకి వెళ్ళినటువంటి సందర్భంలో చిరంజీవి ఫ్యామిలీతో హ్మ్. ఆయన హోటల్లో ఈ విధమైనటువంటి మొత్తం సంప్రదింపులు జరిపారు. ఈ రాజ్యసభకు సంబంధించినటువంటి బీజేపీ పార్టీ తరఫున ఇప్పుడు 28 స్థానాలు బీజేపీకి సంబంధించినటువంటి ఖాళీ అవుతుంది. ఓకే. ఆయన ఏదో సినిమా యాక్టర్ గానో లేదా ఇంకొక సేవలు అందించారో ఆ కోటాలో రాష్ట్రపతి నియమించేటువంటి కాదు ఇవి. హ్మ్. ఇది ఎమ్మెల్యేలు ఓట్లు వేసేటువంటి రాజ్యసభకు సంబంధించి ఉత్తరప్రదేశ్ నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపించాలనేటువంటిది బీజేపీ యొక్క ప్రతిపాదన కింద నాకున్నటువంటి సమాచారం. ఓకే. ఎందుకు పంపిస్తున్నారు బీజేపీ తరఫున అని అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పట్టు సాధించాలి అనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉన్నటువంటి నేపథ్యము దక్షిణాది రాష్ట్రాల్లో 129 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇప్పుడు 29 మాత్రమే బీజేపీకి ఉన్నాయి. హ్మ్. వాటిని కనీసంగా 24 ఎన్నికల్లో 50 సీట్ల వరకు పెంచుకోవాలనేటువంటిది వాళ్ళ టార్గెట్ గా పెట్టుకున్నటువంటి అంశం. హ్మ్. ఆంధ్రప్రదేశ్ ని కూడా వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. హ్మ్. దీంట్లో భాగంగా నాకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పుడు చిరంజీవికి రాజ్యసభ ఇవ్వటము, చిరంజీవిని మళ్ళీ బీజేపీ ద్వారాగా ఈ యోజన రాజ్యసభకు పంపించడం అని అంటే రానున్నటువంటి ఎన్నికలు అంటే 24 ఎన్నికల్లో జనసేన అదే విధంగా బీజేపీ విడిగా ఆంధ్రప్రదేశ్ లో పోటీ చెయ్యాలి అనేటువంటి కీలకమైనటువంటి ఒక ప్రపోజల్ ఒకటి పవన్ కళ్యాణ్ దగ్గర బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు పెట్టబోతున్నారు. దాని చర్చకు సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళారు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. హ్మ్. ఈ 24 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకుండా హ్మ్. బీజేపీ జనసేన కలిసి పోటీ చేసేటట్టు ఈ ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరంజీవి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అనేటువంటి అంశం కూడా బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా దీని మీద పవన్ కళ్యాణ్ అంగీకరిస్తే జనసేన బీజేపీ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిరంజీవిని ప్రకటించి దానికి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో బీజేపీ ఉన్నట్లు నాకున్నటువంటి సమాచారం. అందుకు మరి చిరంజీవి రీఎంట్రీ అవుతున్నారు కాబట్టి రాజకీయాల్లోకి ఒక ముఖ్యమంత్రిగా 2009లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ఒక పార్టీ అదే విధంగా కేంద్ర మంత్రి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ సాధారణమైనటువంటి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇంకోటి అయితే ఆయన ఇమేజ్ కి డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆయన రాజ్యసభకు ముందే పంపించేసి రాజ్యసభ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించే 24 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి కొన్ని సీట్లు గెలిచేదానికి అవకాశం ఉండొచ్చు. అయితే వాళ్ళేమో అధికారంలోకి వస్తారని వాళ్ళు అనుకోవటం కానీ అలాగా భ్రమపడేటువంటి అవకాశం ఉంటుందని నేను అనుకోవటం లేదు. హ్మ్. కొన్ని సీట్లు సంపాదించడానికి అవకాశం ఉంటుంది జనసేన కానీ బీజేపీ కానీ. హ్మ్. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల తర్వాత చిరంజీవికి కేంద్రంలో ఆల్రెడీ రాజ్యసభ సభ్యులు అవుతారు కాబట్టి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేటువంటి ఆలోచన 2029కి జనసేన బీజేపీ కలిసి 2029 ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని టార్గెట్ గా చేసుకొని సొంతంగా ఎదుగుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. ఇక అంటే తెలుగుదేశం టీడీపీ పార్టీ ఉండదంటారా ఇక్కడ? అవసరం లేదండి. అంటే పొత్తు టీడీపీ అవసరం లేదు ఉండదంటారా ఇందులో? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీతో పొత్తు అవసరం లేదు అని బీజేపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే హ్మ్. చిరంజీవికి సంబంధించిన ప్రతిపాదన వచ్చింది. దీనికి సంబంధించి లేటెస్ట్ గా జరిగినటువంటి పరిణామం కూడా నితీష్ కుమార్ ఆర్జేడీని వదిలిపెట్టేసి ఆయన ఎన్డీఏ కూటమిని వదిలిపెట్టేసి ఎన్డీఏ కూటమిలోకి రావడం, బీజేపీతో జతకట్టడం, ఇప్పుడు ఎన్డీఏ కూటమికి బలం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇక చంద్రబాబు నాయుడు గారు కదా ఎవరితో అవసరం ఉండదు, ఇక ఇబ్బంది లేనటువంటి పరిస్థితిలో అయోధ్య రామ మందిరము అదే విధంగా ఇండియా కూటమి బలహీనత
ఇవన్నిటి నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి దక్షిణ భారతదేశంలో సొంతంగా ఎదుగుదలకు ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది మనతో ఉన్నప్పుడు గెలిచినా తర్వాత విమర్శలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని వదిలేద్దాము. ఇతను విశ్వాసపాత్రుడైనటువంటి మిత్రుడు కాదు. చంద్రబాబు నాయుడు అనేటువంటి దాని మీద ఈ ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీని వదిలేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతోనే పవన్ కళ్యాణ్ తో ఇప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ మేరకే చిరంజీవిని అంటే కాదండి, అంటే ఇప్పుడు ఈ యొక్క పొత్తులోకి వచ్చిన తర్వాత ఇది 2029కి ప్లాన్, ఇదంతా 2024 కాదు అంటే ఇది ఎలా చూస్తారంటారు? అంటే పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ గారు పక్కలో బల్లెంలాగా ఉన్నారు అంటే ఇది ఎంతవరకు నమ్ముతారు? నేను అందుకనే చెప్తున్నాను, ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఒకవేళ తెలుగుదేశంతో ఉన్నా గానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు అనేటువంటి చెప్పేశారు ఆల్రెడీ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని లోకేష్ చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలాగో ముఖ్యమంత్రి కానప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తుండేటువంటి ఉపయోగం ఏముంటది? తెలుగుదేశము బీజేపీ పొత్తు నేపథ్యంలో చిరంజీవిని కూడా రంగంలోకి దించితే ఇప్పుడు ఒక గణనీయంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంతో కొంత ఓటింగ్ సంపాదించుకునే అవకాశం 10% పైన జనసేనకు ఉన్నాయి. బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కి రేపు పొద్దున ఫిబ్రవరి 1st వీక్ లో రైల్వే జోన్ కు సంబంధించినటువంటి విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన జరగబోతుంది. ఈ విషయాలు మేము కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కి సంబంధించి విభజన హామీల మీద కన్సర్న్ ఉంది అనేటువంటి విధంగా చెప్పి ఆ విధమైనటువంటి పరిస్థితిలో బీజేపీ జనసేన కలిసి ముందుకు వెళ్ళాలి, అందుకు చిరంజీవి కేసు ముందుకు పెట్టాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళుతుంది. దీని వల్ల జరిగేటువంటి నష్టం తెలుగుదేశం పార్టీకి ట్రయాంగిల్ పోటీ జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకొక వైపున బీజేపీ జనసేన, ఇంకొక తెలుగుదేశం. అప్పుడు తెలుగుదేశం ఒకవేళ గత్యంతరం లేనటువంటి పరిస్థితి ఉంటే ఇండియా కూటమిలో చేరి బీజేపీ అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఇండియా కూటమిలో చేరి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని సిపిఎం సిపిఐ కూడా ఇండియా కూటమిలో ఉన్నాయి కాబట్టి ఆ నలుగురు కూడా ఏది తెలుగుదేశము కాంగ్రెస్ సిపిఎం సిపిఐ వెళ్ళి వాళ్ళు కూడా ఆ విధంగా నలుగురు ఎన్నికల్లో పోటీ చేస్తారు. మొత్తానికి మీరు గేమ్ ని కాదు కృష్ణాంజలి గారు, మీరు గేమ్ ని ఇటు తిప్పి చూపించారు ఇంకో రకంగా. బట్ అది ఎంతవరకు జరగబోయేటువంటి పరిణామం ఈ రోజు నాగేంద్ర గారు ఏమంటారు? ఇది సరే, మీరు గేమ్ ఎటు చూపించినా ఇది పవన్ కళ్యాణ్ గారు మీద వేసిన చాలా పెద్ద అభాండం.